21తో ఆటో కార్మికుల ఇబ్బందులు. ఆటో కార్మిక సంఘం నాయకులు డిమాండ్. గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు ఆటో కార్మికులపై జీవో నెంబర్ 21 పేరుతో ఆర్థిక భారాన్ని మోపుతూ ఇబ్బందులు పెడుతున్నాయని ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొలగట్ల సురేష్ బుచ్చిరెడ్డిపాలెం మండలం ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపుగా 50,000 ఆటోలు నమ్ముకుని కార్మికులు జీవనం సాగిస్తున్నారన్నారు. వారికి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏర్పాటు చేసిన వాహన మిత్ర పథకాన్ని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అంతేకాకుండా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రవాణా రంగంపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన శిక్షలతో కూడిన చట్టాన్ని తీసుకొచ్చి రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్కు అప్పగించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఆర్టీఏ కార్యాలయాలను కూడా నిర్వీర్యం చేసినటువంటి ప్రయత్నం చేస్తుందన్నారు. దీనివలన జిల్లాలో ఉండే ఆర్టీఏ కార్యాలయాలను కూడా సర్టిఫికేట్లు ఫిట్నెస్ అధికారం కోల్పోతాయన్నారు. కాబట్టి వాహనాల సెన్సార్ ట్రాకింగ్ పద్ధతిని రద్దు చేయాలని, లేని పక్షంలో వాహనదారులకు అందుబాటులో ఉండే విధంగా గతంలో ఏ విధంగా అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నారో అదేవిధంగా మంజూరు చేయాలని, ఈ సెన్సార్ ట్రాకింగ్ పద్ధతిని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ అధికారులే నిర్వహించాలని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చల్ల కొలుసు మల్లికార్జున, షేక్ జానీ భాష, ఆటో కార్మిక సంఘం మండల కార్యదర్శి రాధయ్య, రమేష్ మరియు ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సురేష్, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రతి సంవత్సరం ఆటో కార్మికుల ఐక్యత కోసం ఈ జిల్లాలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అనుసరించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అహర్నిశలు కార్మికుల పక్షాన్ని నిలబడి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉండేటటువంటి దాదాపుగా 45,000 ఆటోలకు సంబంధించి 45,000 ఆటో కార్మిక కుటుంబాలకు సంబంధించి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఆటో కార్మికులకి వాహన మిత్ర పథకం ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ ఎఫ్సీల సందర్భంగా ఆ వెహికల్కి అవసరమైనటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ని తీసుకురావడానికి ఇన్సూరెన్స్ కానీ అట్లాగే ఆటోకి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ చేసుకునేదానికి వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకి ఆ పథకం ద్వారా అందించేటటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రకరకాల వాగ్దానాలు చేసి వైసీపీ కంటే కూడా అధికంగా ఆటో కార్మికుల ఇబ్బందులు మేము గుర్తించాం. ఆ ఇబ్బందులకు తగ్గట్టుగా ఆయన 10,000 కానీ ఇస్తే మేము 15,000గా ఇస్తాం ఆటో కార్మికులకి, ఈ పద్ధతుల్లో మేము ఉపయోగపడతాం అనేటటువంటి కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు ఆ వాహన మిత్ర పథకాన్ని పునరుద్ధరించి అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచినటువంటి 11 సంవత్సరాల కాలంలో ఎంఈ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారం అనేక రకాలైనటువంటి జీవోలు తీసుకొని వచ్చి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై అత్యధిక భారాలు మోపుతా ఉంది. అందులో భాగంగా జీవో నెంబర్ 21 ప్రకారం ఆర్టీఓ కార్యాలయం నుంచి వాహనదారులు పొందేటటువంటి ప్రతి సేవకు సంబంధించి ఒక్కో సేవకి ఇంతింత అనేటటువంటి పద్ధతుల్లో ప్రతి సేవకి అత్యధిక చలానాలు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే కనుక కొనసాగిస్తే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటటువంటి దాదాపుగా ఈ భారతదేశంలో 6 కోట్ల మంది కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆర్థిక భారాలు, టోల్గేట్ ఫీజులు, అట్లాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి చలానాలు, అట్లాగే ఆర్టీఏ అధికారుల యొక్క జరిమానాలు, ఫైన్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి. గత 30 సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ రంగంగా ఆటో కార్మిక సంఘంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో కార్మికులకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సంక్షేమ బోర్డు ద్వారా
ఏదైనా ప్రమాదం జరిగి మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలా, సంక్షేమ బోర్డులో నమోదైనటువంటి ప్రతి ఆటో కార్మికుడి యొక్క కుటుంబానికి వాళ్ళ బిడ్డల చదువులకు సంబంధించి, అట్లాగే అతను పనిలో జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి నష్టపరిహారం కలిగించే విధంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం. మిత్రులారా, నా పేరు రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు బుచ్చి మండలంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల దగ్గర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి 45,000 మంది ఆటో కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి అందరికి కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే ఒక పెద్ద నినాదంతో ఈరోజు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేటువంటి రాయితీలు ప్రభుత్వాలు కల్పిస్తే వారి బిడ్డల చదువులకైతేనేమి, వారి పిల్లల హాస్పిటల్ ఖర్చులైతేనేమి, ఏదైనా యాక్సిడెంట్ సమయంలో ఆ కార్మికుడికి కాలు ఇరిగినా లేదా ప్రమాదవశాత్తు చనిపోయినా ఆ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఆ యొక్క సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 21 తీసుకొచ్చి అధిక పెనాల్టీలు వసూలు చేస్తామని ప్రభుత్వాలు ఆ యొక్క జీవో నెంబర్ 21 కూడా లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా, ఎలక్షన్ సందర్భంగా అవి మేము రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. వాటి మీద కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం, జీవో నెంబర్ 21 రద్దు చేయాలని. అదేవిధంగా పాదయాత్ర సందర్భంగా మన లోకేష్ బాబు గారు ఆటో కార్మికులను కలిసి మేము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. గత ఆగస్టులో ఈ యొక్క వాహన మిత్ర అమలు చేయాలి, కానీ గత సంవత్సరం 2024లో వాహన మిత్ర అమలు కాలేదు కార్మికులకి. ఇప్పుడైనా సరే ముందుకొచ్చి ఆటో కార్మికులకు వాహన మాత్ర అమలు చేయాలని, అదేవిధంగా సెన్సార్ ట్రాక్లకు సంబంధించి ఈరోజు కప్పలదొరు దగ్గర సుమారు కందుకూరు నుంచి కప్పలదొరు 100 కిలోమీటర్ల పైన వస్తుంది. అక్కడికి వచ్చి ఆటో కార్మికులు ఎఫ్సీ చేసుకోవాలంటే అనేక ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా ఈ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం.